తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. 1:16. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా వినండి, అందరు వినాల. వాళ్ళంట దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుంటారంట. మాకు ప్రభు తెలుసు, మందిరము తెలుసు, వాక్యం తెలుసా, అన్ని తెలుసా, మాకు తెలియదు ఏముంది అని అంటారంట. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ వారు ఎవరంట? వాళ్ళ గుణాలు చెప్పండి. 1 అసహ్యులు అందరూ అనండి. 2 ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులు. ఎందుకు ఈ భ్రష్టత్వం? ఎందుకు భ్రష్టులైపోతున్నారు? దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుంటారంట కానీ వారి క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. పేరుకి బైబిల్ పట్టుకుంటారంట, పేరుకి మందిరాలకు వస్తారంట, పేరుకి పాటలు పాడతారంట, పేరుకి దేవుని పనిలో ఉంటారంట, పేరుకి దేవుని బిడ్డలని చాలామంది అవుతారు. ఇదంతా పేరుకేనంట. మాకు దేవుడు తెలుసు అంటాడంట, వాక్యం తెలుసు అంటారంట. అన్నీ తెలిసి వాళ్ళు ఎట్ట బతుకుతున్నారంట? అసహ్యులు అనండి అందరూ. మీరు మంచిగా శుభ్రంగా తయారై ఒక ఫంక్షన్కో ఒక కార్యక్రమానికో వెళ్తున్నారు, మంచి నూతనమైన వస్త్రాలు వేసుకొని వెళ్తున్న మార్గ మధ్యంలో అప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక పంది బురదలో బొర్లి మీ ముందే తేటగా కమ్మగా ఆ చిక్కటి దార కారుతా ఉంటే బురద మీ ముందు నడుచుకుంటా మీకు ఎస్కార్ట్ చేయడానికి మీ ముందు మిమ్మల్ని ఊరేగించడానికి పంది ఒకటి నడుచుకుంటూ వస్తుంటే మీరు దాన్ని చూసి ఏం చేస్తారు? ఏ పంది పో అంటారా? మీరేం చేస్తారు చెప్పనా? ఆ పంది మూతి ఎట్ట ఉందో అట్ట మీరు మూతి పెడతారు. ఎందుకనే? అసహ్యం. మీకు అసహ్యంగా ఉన్న మనుషులతో మీరు మాట్లాడతారా? అసహ్యమైన మీకు అసహ్యం అని అనిపించిన మనుషులతో మీరు సంబంధాలు పెంచుకుంటారా? మీరు దేవునికి అసహ్యమైతే రేపు ఆయన రాజ్యంలో కనపడతారా? దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటున్నారంటగా మరి వాళ్ళు, తెలుసని చెప్పుకుంటున్నారంట కానీ వాళ్ళ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు బతుకుతారు. నేను ఒక ప్రాంతానికి పోతే, అయ్యా ఏం పేరు అయ్యా, మీ నాన్న పేరు ఏం పేరు అంటే యాకోబు. అమ్మో యాకోబు, ఓ పర్వాలేదు. మీ తాత పేరు? మా తాత పేరు ఇస్సాక. ఓ పర్వాలేదు. మా జేజి తాత కూడా అబ్రహాం తాత ఉండేవాడు, అబ్రహాం తాత చచ్చిపోయాడు అన్నాడు. ఆది కాండం నుంచి ప్రకాశం వరకు ఉన్న పేర్లన్నీ వాడి కంపులోనే ఉన్నాడు. ఒక్కడు చచ్చిపోయి అందరు మామూలుగా తాగుడులో నిద్రించి చనిపోయి, కాకపోతే సమాధుల మీద ప్రభువునందు మృతులు మొదట లేతురు, వీళ్ళే లేచేది మొదట. ఏం చెప్పాలి చెప్పండి? నా సంఘంలో కూడా నాకు అట్లాంటి సమాధి కార్యక్రమం ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. నాకు భర్త రాడు మందిరానికి, ఆయన పుల్లు తాగుబోతు, భార్య కొత్త వచ్చింది చర్చికి, మంచి సమర్పణ కలిగిన బిడ్డ, తాగి వచ్చి కొట్టిందంటే రక్తం పడాలి అక్కకి, రక్తం కనిపిస్తేనే వదిలిపెడతాను, అంత మూర్ఖుడు. ఆ సంవత్సరం చేయలేక ఏం చేయాలి అర్థం కాక 2 చిన్న మగపిల్లలు కొడుతున్నాడని చెప్పి ఆ ఇంట్లో పోయి దాక్కుంటుంటే వాళ్ళ ఇంటి మీద ఇంత రాళ్ళు ఇసిరేస్తుంటే వాళ్ళందరూ దండం పెట్టినట్టు, అమ్మ మీ ఆయనతో మేము పడలేమన్నా అన్న తల్లి, మా ఇంటికి మాత్రం రామాక, ఆయన తాగినప్పుడు మాత్రం ఇంకెప్పుడన్నా రామ్మ, మా ఇంటికి మాత్రం రావద్దు, ఆ రాళ్ళు మాకే ఆడ తగిలితే మాకు గుండె ఏమన్నా బయలుతే ఏమన్నా మాకు అందరూ పడుతుంది, వద్దులే తల్లి అని చెప్పి వాళ్ళు వద్దన్నారు. ఇట్ట కాదులే అని చెప్పి కన్న తల్లి ఆ ఊరిలోనే నా బిడ్డ నా కళ్ళ ముందు సుఖంగా బతకాలని చెప్పి ఆమె ఇచ్చింది. కళ్ళ ముందు మామూలు సుఖం కాదు, మామూలు చూపిస్తుండే సుఖం కాదు, సుఖలే. వీళ్ళింటికి ఎందుకులే, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని చెప్పి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటి మీద కూడా తీసి అతను తెలవరాలు. వాళ్ళు అసలే ముసలి వాళ్ళు, ఒక్కరి లేకపోతే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. ఖచ్చితంగా పోయి ఆ రాళ్ళు తగులుతున్నాయి వాళ్ళకి. అప్పటికి వాళ్ళ నాన్న కాళ్ళు ఇదిగినాయి. అమ్మ ఇవన్నీ ఎందుకు లేరా నాయన, నేను బతకలేను అయ్యగారు, నేనేం చేయమంటావు, నన్ను చావమంటావు, బతకమంటావు, ఏం చేయమంటావు అంటే, హైదరాబాద్లో నాకు తెలిసిన పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి ఆమెను పంపించి, అయ్యా నమ్మకమైన బిడ్డ, యథార్థమైన బిడ్డ, ఆమెకి ఏదైనా పని ఆమెను ఉంటే ఏర్పాటు చేసి ఆమెను ఆడ కొంచెం కొద్ది రోజుల నుంచి అయ్యా తలదాసయ్యా అని చెప్పి. పిల్లలేమో మంది పంచల పాలైపోయారు. ఎవరన్నా తింటుంటే పిల్లలు విచిత్రంగా నోరెట్ట ఎల్లబెట్టి తింటా చూస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమని అందరూ అంతోళ్ళు ఇంతోళ్ళు అందరూ హీనంగా చూస్తున్నారు. ఒకరోజు నిన్న తాగి ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆయన కాళ్ళ మీద పడి, మా అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారు, అందరికి లోకం అయిపోతున్నాను, తాగమాకు, నాకు విలువ లేకుండా అయిపోతుంది, నీకు దండం పెడతా, తాగు నడిచిపెట్టంటే వినలా. పిల్లలు ఆగమైపోతున్నారు, వినలా. పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి మాట్లాడారు, నువ్వు ఇటు చేస్తా నీ సంసారం ఆగమైపోతుంది, ఏమనుకుంటున్నావు, వినలా. పోలీసు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి అక్కడ మాట్లాడు, వినలా.
రోజులు గడిచిన తర్వాత ఆరోగ్యం బాగలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకొని పోతే డాక్టర్ గారు చెప్పిండు, అయ్యా నీ కిడ్నీలు లివర్ అన్ని రిటైర్మెంట్ తీసుకుంటున్నాయి, ఓకేనా, అన్ని సెలవు తీసుకుంటున్నాయ్యా, విరామ సమయంలోనికి అవి సమీపించినాయి, నువ్వు కనుక కొంచెం వాటిని ఆపకపోతే మాత్రం మొత్తానికి నేను ఆపాల్సి వచ్చిందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం ఎప్పటి నుంచి అన్న తాగుడు. ఓకే ఓకే సార్, ఓకే డాక్టర్ గారు మీరు చెప్పినట్టే అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు తాగి ఇంటికి వచ్చాడు. అంత సమర్పణ కలిగినాడు ఆయన. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే భార్య అన్నది, సరే అన్న మరి మీరు అటు చెబుతాడు చేస్తా, కాకపోతే మళ్ళీ ఆయన పేరు మీద నేను అన్యుల ఆచారాలను చేయటం ఎందుకు, ఊరకట్ట నిలబడండి, తీసపోయి ఏదో కుక్కను పడేసి వద్దాం, మరి చేసేది ఏముంది, భర్త అయ్యా మరి ఏం చేయాలా, రక్షణ ఏమి లేదాయా, తాగుపోతాడా ఏమో లేదు, మళ్ళీ అన్ని ఆచారాలు చేపిస్తారు, నన్ను నువ్వు విడిచిపెట్టద్దు, నీకు దండం పెడతా, సంఘ బిడ్డలకు కూడా చెప్పండి, సరేలే కానీ అని చెప్పిపోయాను. నేను ఆ సంఘానికి ఆ సమాధిలో పండుకున్న ఆ మనిషి గురించి నేను ఏమైనా వాక్యం చెప్పినంటే, బైబిల్ పట్టుకున్న మీ అందరికంటే వీడే చాలా నెంబర్ 1 అని చెప్పాను. వాడు ఒక తీర్మానం తీసుకుంటాడు, భార్య వెళ్ళిపోయినా పర్వాలేదు, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, నా పానం పోయినా పర్వాలేదు, తాగుడు కోసం నేను నెంబర్ 1 అయిపోతానని చెప్పి పిలవలేదు, పాడు లేదు, ఏమి లేదు, జీవితం అంతా తాగుడికి అంకితం. దేనికోసం బతికాం, నాకు తాగుడు కావాలి, భార్య వద్దు, పిల్లలు వద్దు, ఏది ముఖ్యం, తాగుడు ముఖ్యం. ఒక తాగుబోతుడికి ఇంత సమర్పణ అంటే బయలు పట్టుకున్న మీకేం ఉండాలని చెప్పి నా విశ్వాసాలు అడిగి, నేను మీ అందరిని అడగలిగిన మాట ఏంటిదంటే, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తుంటే, దొంగతనం చేసి ఎవడు చేసే పనులు వాడు ఉంటున్నాడు, కానీ విశ్వాసం చేయాల్సిన పనులు చేయట్లేదు. నేను ఏమంటానంటే, వాళ్ళు దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారంట, కానీ వాళ్ళ క్రియలను బట్టి ఆయనను ఎరుగమన్నట్టు బతుకుతున్నారంట. మనలో అసహ్యమైన కార్యాలను తప్పక తొలగించుకునే కృపను దేవుడి రాత్రి మనందరికీ అనుగ్రహించుగాక. ఏది అసహ్యం? ఇంత వాక్యం విన్న తర్వాత నువ్వు లోకాన్ని ప్రేమించడం అసహ్యం, ఇంత వాక్యం విన్న నువ్వు అవిధేయతను వ్యక్తపరచడం అసహ్యం, ఇంత వాక్యం విన్న తర్వాత నీ గుండె నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవడం అసహ్యం. నా గుండెలో అసలు ఎవ్వరికి నేను స్థానమే ఇయ్యను, అసలు ఎవడి మీద కోపాలే పెట్టుకోను, ఎవరిని అసలు పట్టించుకోను, ఎవరితో నాకు పని లేదు, నాకు దేవునితో పని. నేను దేవుణ్ణి నా గుండెలో నింపుకున్నాను, దేవుని కోసం బతకడం నిర్ణయించుకున్నాను. అందుకోసం నన్ను పట్టించుకున్నా, ప్రేమించకపోయినా, నన్ను విమర్శించినా, నేను ఒక దగ్గర వాక్యం చదువుతుంటే నన్ను పిలిచిన అయ్యగారే మైకి బిక్కొని పోయినా, మైకి లే ఏం వాక్యం చదువుతున్నావు అంటే ఆయనకే చెప్పిన వాక్యం, నువ్వు ముందు బాగుపడి జనాలు బాగుపడతా, నీకు దండం పెడతాయా, ముందు నువ్వు మారాయి అని చెప్పిన. తప్ప నువ్వు మారితే వాళ్ళు మారుతారు, నువ్వేం తిట్ట కూర్చున్నావు అని చెప్పి ఆయనకి చెప్పిన. చెబితే మైకి లాక్కున్నాడు. అప్పటి నుంచి నా మైకి నేను తెచ్చుకుంటున్నా, ఎందుకంటే నువ్వు లాక్కొని పని నేనే బిక్కొని పోతాగా, నాది మైకి ఆగు. ఇప్పుడు మీ అయ్యగారి వేదరాగా అయ్యగారు ఒకవేళ లాక్కోవడానికి వచ్చినా నేను కూడా అంతే, వైరు నీది మైకు నాది. మనం సత్యంగా చెప్పాలా, ప్రజలు ఏమనుకుంటున్నారు మనకెందుకు అయింది. దేవుని చిత్తం నెరవేర్చబడి కడవరి దినాల్లో వాక్యం సమృద్ధిగా ప్రతి ఒక్కరికి అందునుగా ఆయన నామల్లా. మనం అసహ్యులుగా ఎవరో ఉండకూడదేడా. ఇంత వాక్యం అయిన తర్వాత బాప్తీసం తీసుకోకుండా బతకటం అసహ్యం కాదా? ఇంకా ఎంత వాక్యం బాప్తీసం తీసుకున్నా నిన్ను పట్టుకొని ఏమంటాడు వేసే, బాప్తీసం తీసుకునేది వచ్చి తల్లి బొంగరుకుంటా అట్లా అంటాడా? దవడకు పెట్టి ఒకటి జరిగితే మళ్ళీ దవడకులు రాలి నీకు. నేను కాదు దేవుడు, నేనేమంటాను, నేను మీతో కొట్టించుకునేవాడిని కానీ నేనేమంటానండి. ఇంత వాక్యం అయిన తర్వాత వికారమైన బుద్ధులు పోవద్దు, ఇంత వాక్యం అయిన తర్వాత జీవితాలు దిద్దపడద్దు, ఇంత వాక్యం అయిన తర్వాత మనలో ఉన్న అసహ్యమైన కార్యాలు పోవాలా లేదా? వాక్యానికి సమయానికి, మందిరానికి సమయానికి, క్రమమైన జీవితం, వేరుబాటు జీవితం, సమర్పింపబడిన జీవితం ఈ దేవునికి ఇష్టం. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాడు. సభలు కొట్టడం ఒకసారి. ఏమనుకుంటున్నారు మరి? కొనిపోబడక మునుపు దేవునికి ఈరోజు మన సాక్ష్యం ఏది? అసహ్యంగా ఉంటున్నావా, ఇష్టంగా ఉంటున్నావా? నువ్వు దేవునికి ఇష్టంగా బతికితే దావీదు కోసం సింహాసనం అడవిలోకి వెళ్ళిపోయింది. అమ్మ విడిచిపెట్టింది, నాన్న విడిచిపెట్టిండు. అన్నలందరికీ ఏం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించండు, వాళ్ళ నాన్న ఎట్లా అంటాడు చూడండి. అన్నలందరికీ ఏం గవర్నమెంట్ ఉద్యోగాలు, సౌల్ రాజు దగ్గర ఆస్థానంలో గవర్నమెంట్ జాబ్స్. వాట్ యువర్ జాబ్ మ్యాన్ అని అంటే వాళ్ళ అన్నలు చెప్పే మాట, ఐఎమ్ ఏ మిలిటరీ కమాండర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సాల్. అబ్బో మరి మొత్తం మీరేనా? మొత్తం మేము కాదు, మాకు ఒక తోకున్నాడు, వాడు వేస్ట్ ఫెలో, వాడిని దేశపోయి మేము దెబ్బకేసాము, వాడు అడవిలో ఉంటాడు. ఏం పేరు వాడి పేరు దావిదిలే. దావీదు గురించి చెప్పిన మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి ఇష్టంగా బతికినటువంటి దావీదుకి కిరీటం తన్నుకుంటా తిరుక్కుంటా
అడవిలో ఉన్న గొర్రెలు కాసుకుంటున్న దావీదు దగ్గరికి సింహాసనం వెళ్ళిపోయి. అభిషేకం ప్రజల ముందు కాదు, కలెక్షన్తో పని లేకుండా దేవుడు రాజుగా నిలబెట్టుకున్నాడు. చదువుతో పని లేదు, స్థితిని మార్చగలిగిన దేవుడు. ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకగలిగితే మళ్ళా ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నేను ఒక దైవజనుడిగా చెప్పగలిగిన అత్యద్భుతమైన మాట ఏంటిదంటే, నేను ముగిస్తున్నాను, నాకు సమయం చెప్పలేదు అయ్యగారు, పర్వాలేదు కదా, 24 సంవత్సరాలు అయిందని చెప్పి మీకు 24 గంటలు నేనే ఈరోజు వాక్యం చెప్పలే. నేను రాత్రి అంతా మళ్ళీ ఇప్పుడు ఒక బస్సు పట్టుకొని, ఇక్కడ నుంచి రైళ్ళు లేవు, ఆ బస్సులు ఏమో కాలిపోతున్నాయని మా విశ్వాసులు ఒకటే వద్దంటాను. మరి నాకు ఈ పూట బస్సు దిక్కయింది. ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా కొత్తగూడెం పోవాలి. కొత్తగూడెం నుంచి మళ్ళీ ఒక మారుమూల ప్రాంతం అడవిలో ఒక పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నాడు. మొత్తం నల్లగా పాసి పెట్టిపోయిన నీళ్లు, ఆ నీళ్ళని అటు ఇటు దేవుకొని నీళ్లు దాగి సేవ చేస్తుండే అక్కడ అయ్యగారు. ఆయన దగ్గరికి వెళ్తున్న వాక్యం చెప్పండి. అట్లనే కష్టపడే వాళ్ళు ఉన్నారండి బాబు, అర్థమే చేసుకోవట్లేదు. కానీ విశ్వాసులు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటాయో మీ జీవితాలు. మీరు భ్రష్టులు కానే కారు, శ్రేష్ఠులుగా మారుస్తాడు నా దేవుడు మీ ఆత్మీయ జీవితాలను. స్తోత్రం అని చెబుదాం అందరం గట్టిగా. ఇప్పుడు మనం ఆయనకి ఇష్టంగా బతుకుదామా, అసహ్యంగా బతుకుదామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ఐజయా చాప్టర్ 1:11. యెషయా 1వ అధ్యాయం 11వ వచనం. ఎట్లా దొరకలేదా? అసలు బైబిల్లో ఇల్లయా? విస్తారమైన బలులు నాకేలా, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, ఓకే, బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. నాకెక్కసమైంది. కోడ రక్తమందైనను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. ఓకే, నా సన్నిధిని కనబడని మీరు చూస్తున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? చాలయ్య గారు, వందనాలయ్య గారు. నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఆ తర్వాత మాట కూడా ఫినిష్ చేయండి అయ్యా. మీ నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణం, దానినిక దేకుడి. అంతే, నీ కానుక తీసి నీ జేబులో పెట్టుకోమంటాడు దేవుడు. అర్థమైందా? నా వైపు చూడండి అందరూ. నా మందిరములో, నా ఆవరణములో, నా మందిరములో, నా సన్నిధిలో కనబడాలని మీరు అందరూ వస్తున్నారే, ప్రవ్విన వాటినన్నిటిని మీరు నాకు అర్పిస్తున్నారే. కోడెల రక్తం మందు, గొర్రె పిల్లల రక్తం మంది నాకు సంతోషం కలిగితే మీరు అనుకున్నారా? నా ఆవరణములను త్రొక్కుటకు, నా గడప దొక్కటానికి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? ఎవడే రమ్మన్నది మిమ్మల్ని? మీ నైవేద్యం వ్యర్థం, నాకు అసహ్యం పుట్టించి ధూపార్పణ దేమాకండి, నాకు అసహ్యంగా ఉంది. బుద్ధి మార్చుకోకుండా నువ్వు తెచ్చిన కానుక, బుద్ధి మార్చుకోకుండా నువ్వు వచ్చిన రాక, నీ జీవితాన్ని దిద్దుకోకుండా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఎందుకంటాడు? నాకు నీకు శత్రుత్వం ఉంది, నీకు నాకు పడదు, నువ్వంటే నాకు అసహ్యం, నువ్వు నాకు ఏదైనా తీసుకుంటే నేను తీసుకుంటానా? అవసరం లేదు పో అంట. నాకు అవసరం ఉన్నా నేను తీసుకోను. మా దేవుడు ఎట్ట అంగీకరిస్తాడు? అసహ్యంగా ఉందామా? అప్పుడప్పుడు ముక్కులో ఉండాల్సిన బొక్క మీదకి వచ్చి స్నానం చేసి వచ్చినాక అది అప్పుడప్పుడు చెబుతారు, నాన్న ఆ ఏరియాలో అద్భుతమైన పలుకు ఉంది, ఆ పలుకు తీసేయి. బొగ్గ మీద ఉన్న ముక్కులో బొక్కు బయటకు వచ్చింది నాన్న, తీసేసేమా. ఆ బొక్కు నాకు నా ఇష్టం, నేను అంతే ఉంచుకుంటానని చెప్తే నీ దగ్గర ఎవడు ఉండడం కూడా ఉన్నాడు. నీకు అది బలహీనత, అది అసహ్యం అని చెప్పి చూపించినప్పుడు ఏం చేయాలి? దాన్ని తీసేసుకోవాలా? అది దేవునికి నచ్చట్లేదు, నీలో ఉన్న అవిధేయత తీసేసుకో, నీలో ఉన్న అక్రమం తీసేసుకో, నీలో అవిశ్వాసం తీసేసుకో. దేవునికి ఏది నచ్చడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉన్నట మరి ఏందిగా ఉందా? విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉంటే నువ్వు ఎట్ట కానుకెత్తావు? మీ అందరికీ మనుషుల మీద విశ్వాసం ఉంది. అందుకోసం నాకు ఒక ఆమె చెప్పింది, అయ్యగారు మనం ఎవరిని నమ్మకూడదు ఈ లోకంలో, ఎవరిని నమ్మినా నమ్మదగిన వాళ్ళు కాదు, మోసం చేస్తున్నారు, అసలు సొంత ఇంటి వాళ్ళే మోసం చేస్తున్నారని చెప్పి ఎదింటి ఆమెకి ఆమె డబ్బులు ఇచ్చింది. 3 లక్షలు ఇచ్చింది, రూపాయి 2 రూపాయలుగా. నాకేనాడు ఇవ్వలేదు, ఆమె 3 ఇచ్చింది. ఇప్పుడు ఈమె బిడ్డ కనటానికి అని ఇంటికి వస్తే ఈ పిల్లకి నాకు యాపిల్ స్కాయ్ తినడం ఇస్తుంది, మళ్ళీ ఇంకా పాలు బుక్కడం తినాలనిపిస్తుంది అని ఆ పిల్ల కడుపుతూ ఉండి రకరకాల కోరికలు ఆ పిల్ల కలిగి ఆ పిల్ల అడుగుతుంటే ఏమో దగ్గర డబ్బులు లేవు. వదినా చిన్న 3 లక్షలు ఎక్కడ మరలా మాకు తిరిగి చెల్లించుడి అంటే అమ్మన్నదంట, నేనేమన్నా బ్యాంకులో పనిచేస్తున్నా వదిన ముద్రేసేయడానికి.
ఇద్దాం నిదానంగా అడిగిపోతా. నాకే చెప్పింది ఆమె, ఎవరికి ఇవ్వకూడదే గారు అసలు, మీరు అందరికీ సాయం చేస్తున్నారంటే చేయకూడదు మనం అని చెప్పింది. అని చెప్పి ఆమెకి ఇచ్చి నేనన్నా, మనిషిని నమ్మి 3 లక్షలు ఇచ్చి వచ్చిన దేవుని నమ్మి ఏనాడని ఇచ్చిన రోతక్క. ఆమె పేరు రూతమ్మలే, నేను ఆమె రోతమ్మ అని పెట్టా పేరు. రూతమ్మలు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? అందరికి దండం పెడతా. ఈ ఊరు రూతమ్మ కాదు, మా ఊరు రూతమ్మ. ఆమెకి పెట్టినాలే నేను ఆ పేరు. ఆమె చేసింది. మరి మీరు దేవుని నమ్ముతారా? విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట దేవునికి ఇష్టంగా ఉందామా? నెంబర్ 2, 3వ వచనం చదువు. 3వ మాట చదవండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ముగిద్దాం. 1 తిమోతి 4:1. అయితే ఆ, కడవరి దినములలో కొందరు అబద్ధ వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. అయ్యారు ఇంకా కొంచెం విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి. అయితే కడవరి దినములలో ఏంటిదంట? ఇప్పుడు కొందరి అబద్ధికుల వేషధారణ. వాళ్ళు నిజం చెప్పారంట, అబద్ధాలు చెబుతారంట, బైబిల్లో ఉన్నది చెప్పారంట, వాళ్ళకి నచ్చింది చెబుతారంట, వాళ్ళకి అనిపించింది చెబుతారంట, వాళ్ళకి కనపడకపోయినా కనపడిందని చెబుతారంట, వాళ్ళకి అనిపించకపోయినా అనిపించిందని చెబుతారంట, వాళ్ళ ఉద్దేశాలన్నీ దేవుడి మీద వేసి రుద్ది చెబుతూ ఉంటారంట. అబద్ధికులంట, అబద్ధికుల వేషధారణ అంట. ఒక వేషం వేసుకొని ఉంటారంట. ఆ ఆత్మలు వాళ్ళ దగ్గర కొన్ని ఆత్మలు ఉంటాయి అంట. ఏ ఆత్మలు అంటది? మోసపరుచు ఆత్మ. అనండి అందరూ అనండి. వాళ్ళని చూస్తే మీకు అనిపించితే అసలు మా చర్చిలో ఏమి లేదు, మా అయ్యగారి దగ్గర ఏమి లేదు, అసలు సేవ అంటే అదే హల్లెలూయా, చచ్చిపోతే అట్లాంటి చచ్చికి పోవాలి అనిపించింది అంట. మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ. నా వైపు చూడండి అందరూ. నేను ఒక్క మాట అడుగుతా, కొంచెం ముందుకు వద్దాం, తొందరగా ముగిద్దా, అయిపోయింది ఇక టైం అయింది. నా వైపు చూడండి. మీరేం దిగులు పెట్టుకోమాకండి. నేను అట్లా దిగులు పడుతుండ్రు, ముగిస్తాలే. కొంచెం అయిన తర్వాత ఏడ్చేటట్టున్నారు మీరు, అట్లా కాదా? అల్లే చెప్పండి అందరు గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ప్రతిరోజు ఇట్లా మాట్లాడేవాడిని నేను. కొంచెం తొందరగా తేరుకొని మంచిగా ఆగి పోవాలని నేను అనుకోవాలి, కానీ మీరు పోవాలనుకుంటే అట్ట ఈ రోజుతో రేపటితోనే మీకు అయిపోయేది కోట. అలాగే మరి మధ్యాహ్నంతో క్లోజ్. ఇంకేం శుభ్రంగా అయిపోయా. రేపటికని ఆడ గిన్నెలు ఆడ శుభ్రంగా తిన్న కాడికి తిని సర్లే నాకెందుకు లేమ్మో తిన్నారని మళ్ళీ నేను ఈ మాటలు నేను ఆడమోయాలి చాలా మొత్తాను ఇప్పటికీ. బా అమ్మా ఇది ఈ మాటకి నాకు సమాధానం చెప్పండి. పక్కన బజార్లో సుబ్బారావు అనే ఒక మనిషి చచ్చిపోయాడు. సుబ్బారావు నిజంగా చచ్చిపోతే మళ్ళీ రేపు నన్ను అడిగారు. నిజంగా ఒక ఊర్లో నేను మామూలుగా ఊరకనే సుమలత ఒక ఆమె చచ్చిపోయింది అని ఊరకన్నా. నిజంగా మరుసటి వారం చచ్చిపోతే నాకు ఫోన్ చేసిన ఊళ్ళో అందరూ, అయ్యగారు ఆ మొక్క మీరు సీరియస్గా చెప్పాల్సింది, మేము తీసుకోలేదు అంటున్న వాళ్ళు. నేను ఒత్తిపోయినాను కదా, నేను నిజంగా అన్నట్లు ఈ ఊరికి కాదు మామూలుగా చెబుతున్నా. సుబ్బారావు అనే వ్యక్తి పోయి ఒక బజార్లో ఒక ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ సుబ్బారావు లేచిండు. మీరు ఒక మాట చెప్పండి, అక్కడ చేసిన ప్రార్థనగా పాస్టర్ గారు చేసిన ప్రార్థన బట్టి సుబ్బారావు లేస్తే ఈ చర్చిలో ఉన్న విశ్వాసులు ఉంటారా? అందరు లేస్తారా? అది ఎట్లా అంటే గారు డిపెండ్స్ అండి అనండి. ఆ టైం మూమెంట్ని బట్టి మీరందరూ ఏమంటారు చెప్పనా? అయ్యగారు నీ శరీరంలో కూడా చాలా అనారోగ్యాలు ఉన్నాయి, అమ్మగారు కూడా మీరు చాలా అనారోగ్యాలతో బాధపడుతుండ్రు, పోయిన కాడికి పోయినాయి, ఉన్న కాడికి ఉన్నాయి, అందుకోసం ఒక పని చేద్దాం. ఏమైందే గారు మన తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు, మనందరం కలిసి ఆ చర్చికి పోతే మనల్ని కూడా పాస్టర్ గారు బతికెత్తాడు. రేపు మీకు ముందు రోజుల్లో ఇటు చూడండి, వాక్యం ఉన్న దగ్గర అద్భుతాలు జరగకపోవచ్చు, వాక్యం ఉన్న దగ్గర సూచక క్రియలు కనపడకపోవచ్చు, వాక్యం ఉన్న దగ్గర మీకు మేలులో జరిగినట్టుగా మీకు అనిపించకపోవచ్చు, కానీ మీకు ఒక పక్కన చాలా చాలా కనపడతా ఉంటాయి ఏవేవో జరిగినట్టు. చచ్చినోళ్ళు కూడా తిరిగి చచ్చినోళ్ళు లేస్తారు. ఇక మీరు మోసపోక ఏం పోతారు? చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు. మీరేమైంది? మీకు వాక్యం కావాలా, బతకాలా, ఏం కావాలి మీకు? 4 రోజులైనా బతకాలని కోరుకునే వాళ్ళే, కానీ నిత్య జీవానికి వారసులంగా అమ్మాలా మార్చబడాలా అన్న ఆలోచనలు అందరికీ ఏడుంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మోసపరుచు ఆత్మలు దయ్యముల బోధ యందు ఏం చేశారంట? వాళ్ళు లక్ష్యముంచి ఏమైపోయారంటండి? నా వైపు చూడండి, ఈ మాట చెప్పి ముందుకెళ్దాం. దయ్యముల బోధ మీద లక్ష్యం ఉంచిన వాళ్ళు భ్రష్టులయ్యారు. అపోస్తలుల బోధ మీద లక్ష్యం ఉంచిన వారు హతసాక్షులుగా అతి శ్రేష్ఠులుగా మార్చబడ్డారు. హల్లెలూయా అనండి అందరూ. దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచిన వాళ్ళు భ్రష్టులు.
అపోస్తలుల బోధ మీద లక్ష్యం ఉంచిన వారు అతి శ్రేష్ఠులు, హతసాక్షి. దేని మీద లక్ష్య పెడతారు ఈ కడవరి దినాల్లో? ఏ బోధ? దయ్యముల బోధే కావాలా మీకు? కల్పన కథల వైపు తిరిగే కాలంలోకి వచ్చాం కదా. అబద్ధికుల వేషధారణ, మోసపరిచే ఆత్మలు కనిపెట్టండి. ఎవరు దైవజనుడు, ఎవరు దైవజనుడు కాదు, ఎక్కడ వాక్యం ఉంది, ఏది సంఘం, ఏది సేవ, ఎవరు నిజమైన దైవజనుడు, ఎవరిలో భారం ఉంది, ఎవరిలో త్యాగం ఉంది, ఎవరిలో దేవుని భయం ఉంది, ఎవరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారో గుర్తుపట్టండి. అమాయకంగా ఉండొద్దు, మీరు ఇంకా పిల్లలు కాదు కదా. మనం ఎదిగాము, ఆ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. పరిపూర్ణతలోకి మనం నడిపించబడాలి. ఆ పరిపక్వత ఆత్మీయ జీవితంలో మనకు కలగాలి. ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తించమాకండి. చూడండి, చిన్న చిన్న తుచ్చమైన విషయాన్ని కోరుకోమాకండి. చాక్లెట్ ఇస్తే నేను స్కూల్కి వెళ్తా, రూపాయి ఇస్తే నేను బడికి వెళ్తా, ఈ కాదు. నువ్వు 10వ తరగతికి వచ్చినావు, 10వ తరగతికి వచ్చిన తర్వాత నాకు 2 రూపాయలు ఇస్తే నేను బడికి పోతానంటే వాడిని పనికి తీసుకుపోతారు. 300 వస్తాయి. నీకు 2 ఎందుకు ఇచ్చేది? ఇంకా 300 వస్తాయి. అయితే నీకు చదవాలని నేనప్పుడు నీకు 2 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? ఎదిగిన వాళ్ళు మీరు, ఎదిగిన తర్వాత పసిగట్టగలిగిన జ్ఞానం, వివేచన అజ్ఞానుల వలె కాక అజ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. కష్టపడి దైవజనులు చూడండి అమ్మా, చూడండి ఏది బోధ, ఏది సరైన బోధ, ఏది వాక్యానుసారైన బోధ, ఎవడు కష్టపడుతున్నాడు, ఎవడిలో ఆ భారం ఉంది చూడండి, పసిగట్టండి, అప్పగించుకోండి. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడుదురు గాక. చివరికి ఒక మాట చెప్పి ముగించిన, ఇది ఒకటి. అమ్మో నిజంగానే ఎడుతాడమ్మా. రోమిలకు రాసిన పత్రిక ఇదొకటే, చివరి అయిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. విన్నారు కదా అందరూ? చివరి మాట ఏంటిదంటే, నా దగ్గర మొత్తం భ్రష్టులు కావడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి నా బైబిల్లో. నేను అవన్నీ చెప్పాలంటే మనకి సమయం సరిపోదని ఒక 4 ముక్కలు చెబుదామని అన్నా కాబట్టి 3 అయినాయి. ఇప్పుడు 4వ ముక్క ఏంటిదంటే, వారు దేవునికి వారి హృదయములలో ఏమివ్వలేదంట, చోటు ఇవ్వలేదు కనుక చెయ్యరాని కార్యాలు చేయడానికి దేవుడు వారికి ఏ మనసు, భ్రష్ట మనసు. అది సంగతి. హృదయంలో ఎవరికి చోటు ఉండాలా చెప్పండి, అందరు చెప్పండి. ఉందా? చోటు ఉందా? దేవునికి చోటు ఇచ్చిన జీవితాలండి అవి. దేవునికి చోటు ఇచ్చినోడిలో ప్రార్థన కనపడిద్దా? దేవునికి చోటు ఇచ్చినోడిలో సమర్పణ కనపడిద్దా? దేవునికి చోటు ఇచ్చినోడిలో విధేయత కనపడిద్దా? దేవునికి చోటు ఇచ్చినవాడు అందరి ముందు కనపడాలి, అందరి ముందు ప్రదర్శించబడాలని కోరుకుంటాడా? నేను మీ అందరికీ యథార్థమైన మంచి మనసుతో చెబుతున్నాను. నేను వెనకాల ఈ స్టేజ్ కింద కూర్చొని వాక్యం చెప్పమన్నా చెబుతాను మీకు. ఇక్కడ కాదు, అక్కడ కూర్చొని చెప్పమన్నా చెబుతాను. మనం కాదు కనపడాల్సింది, దేవుడు కనపడాలి. దేవుని మహిమ ప్రజల మీదకి దిగి రావాలి. ఆయన ఒక్కడే యోగ్యుడు. ఎన్నెచ్చపాలు ఎవడాడా? ఆయన ఒక్కడు అర్హుడు. ఆయన ఒక్కడే ఎన్నటెన్నటికి కీర్తించబడిన కొనియాడదగినటువంటి దేవుడు. స్తోత్ర. ఈ పూట నేను మీ అందరికీ చెప్పగలిగిన అత్యద్భుతమైన చివరిది. మనం భ్రష్టులం కాకూడదంటే హృదయంలో దేవునికి చోటియండి. పనికి కాదు, లోకానికి కాదు, పాపానికి కాదు, దుర్మార్గతకు కాదు. ఇంకెంతకాలం లోకం, ఎంతకాలం పాపం, ఎంతకాలం లౌకికమైన కార్యాలు. ఎక్కువ కాలం ఈ లోకంలో భక్తిహీనులుగా బతకడానికి ఇష్టపడమాకండి. ఎక్కువ వయసు కూడా పోసుకోమ అవసరం లేదు. నేను ఒక మాట చెబుతా చూడండి, వయసు పెరిగే కొద్దీ రోగాలు పెరుగుతాయి, వయసు పెరిగే కొద్దీ ఇబ్బందులు పెరుగుతాయి. వయసు పెరిగే చైనా దేశంలో ఒక ఆమె 123 సంవత్సరాల నుంచి బతుకుతుంది. చైనాలో ఆమె ఫోటో రిలీజ్ చేస్తే ఇది ఆమె ఎట్లా చేస్తాను, అసలు ఆమెను చూస్తే మీకు చిన్న దయ్యంలాగా అనిపిస్తుంది. ఆమె ఎందుకంటే పళ్ళు ఇట్లా పోయి మొత్తం ముడసకొచ్చింది, అప్పడంలాగా అయింది. అక్క నడువు లొంగిపోతాయి, కొద్ది రోజుల్లో పళ్ళు రాలిపోతాయి, కళ్ళు కనపడకుండా అయిపోతాయి, చేతులు పని చేయవు, కాళ్ళు పని చేయవు. అంత ఆరోగ్యాన్ని పోసుకొని లోకంలో బతకటం కంటే ఒక్కరోజు దేవుడి చిత్తం చేసి మన జీవితాన్ని ముగించుకోవటం మనకి మంచిది. ఆయనకిద్దాం చోటు, మనం ఆయనకిద్దాం. ఆయనకి చోటు ఇచ్చిన బిడ్డలంగా మార్చబడదాం. లోకానికి కాక, పాపానికి కాక మనందరం ఆయన చిత్తంలో నిలవబడిన బిడ్డలంగా మిగిలిపోదుముగాక. మరి ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలంటే మరి ఎట్టా? ఎవరు నేర్పియాలి ఈ విషయాలన్నీ? నువ్వు భ్రష్టులు కాకుండా ఉండాలంటే నీ జీవితంలో సేవకునికి లోబడాలి. దేవుని చిత్తములో ఉన్నవాడికి లోబడిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోవాలి. నీ జీవితంలో దేవుని ఎరిగిన వ్యక్తివై ఉండి నువ్వు అసహ్యమైన కార్యాలు చేయకుండా, భ్రష్టత్వానికి అప్పగింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండకుండా, నీ జీవిత కాలంలో అబద్ధికుల దయ్యముల బోధ మీద నువ్వు లక్ష్యం ఉంచక
అపోస్తలుల బోధ మీద లక్ష్యం ఉంచి దేవునికి నీ హృదయంలో చోటిచ్చి శ్రేష్టమైన బిడ్డగా నువ్వు మిగిలిపోవాలంటే, ఈ కార్యాలని నువ్వు నేర్చుకోవాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాట, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. రైట్, నేర్చుకోండి అంటే దట్ మీన్స్ దాని అర్థమైంది నేర్పిస్తాడు. మ్యాథ్స్ టీచర్కి సైన్స్ రావచ్చు రాకపోవచ్చు, తెలుగు టీచర్కి మ్యాథ్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ దేవుడు సమస్తమును ఎరిగినవాడు, ఏమైనా నేర్పిస్తాడు మీ అందరికీ. రాత్రి నేను భ్రష్టుని కాకుండా ఉండడానికి నాకు నేర్పించండి ప్రభు అని మనందరం ప్రాధాయపడదామా? కళ్ళు మూసుకుందాం. ఎక్కడో అక్కడ లేచి నిలబడండి, మోకరించగలను మోకరించండి. నేనైతే భ్రష్టుని కాకూడదు. వాక్యం తెలిసింది, వాక్యం నా దగ్గరకు వచ్చింది, దైవజనుని పంపించావు, ప్రవక్తల్ని పంపించావు. ఎరుషలేమా కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద పిలిచినట్టు నేను పిలిచాను, నువ్వు రాలేకపోయావు. ఎందుకు వినలేదు, ఎందుకు లోపడట్లేదు, ఎందుకు అప్పగించుకోవట్లేదు, ఎందుకు దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా నువ్వు మార్చబడలేకపోతున్నావు? ఈ రాత్రి భయం కలిగిన వ్యక్తిగా, ఆత్మీయత కలిగిన వ్యక్తిగా, సమర్పణ కలిగిన వ్యక్తిగా, లోబడగలిగిన వ్యక్తిగా మార్చబడే కృపను నాకు దయచేయండి కర్తావే. తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన. ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు ఒక 5 నిమిషాలు మీరు నోరు తెరవండి. ప్రార్థన చేయడానికి దేవుడు సమయం ఇచ్చినప్పుడు మీరు నోరు మూసుకుంటే, ధనవంతుడు నరకంలోకి పోయి కేకలేసాడు, అక్కడ వాడి ప్రార్థన ఎవడు వినలేదు. నీ ప్రార్థన ఆలకించబడే సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అక్కడ తర్వాత తర్వాత ఆశీర్వాదము పొందుకొని దానికోసం ఎంత వెతికినా రక్షణను పొందడానికి అవకాశం దొరకలేదు. భ్రష్టుడైపోయాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీకు ప్రార్థనకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు ప్రార్థన చేయి, మంచి ఉపాధం కలిగి ప్రార్థన చేయి. నేను భ్రష్టుని కాకూడదు ప్రభువా, భ్రష్టత్వానికి నేను అప్పగింపబడకూడదు తండ్రి. శ్రేష్టమైన స్వభావాలతో నేను నింపబడతాను, శ్రేష్టమైన రీతిలో నేను నడిపించబడతాను, శ్రేష్టమైన స్వభావాలు కలిగిన వ్యక్తిగా కొనసాగించబడతాను ప్రభువా. ఇంత వాక్యం తర్వాత నేను భ్రష్టుని కాటమైంది తండ్రి. నీతో తిరిగినటువంటి యూదా భ్రష్టుడైనట్లుగా, అయ్యా ఎలీషా దగ్గర ఉన్నటువంటి గ్యాజీ భ్రష్టుడైనట్లుగా, అపొస్తలుడైన పౌలు దగ్గర ఉన్న దేమా భ్రష్టుడైపోయినట్లుగా, ఈ రోజున నేను ఒక ఆత్మ సంబంధమైన సంఘములో కట్టబడుతున్న నా దైవజనుడి దగ్గర నేను భ్రష్టునిగా మిగిలిపోను ప్రభా. శ్రేష్టమైన భక్తిని చేయటకు నాకు కృపనివ్వు తండ్రి, కృపను అనుగ్రహించు నాదా. యేసయ్యా భ్రష్టత్వాన్ని ముట్టకుండా సహాయం చేయండి, భ్రష్టత్వాన్ని దరిదాపుల్లోకి రాకుండా సహాయం చేయండి ప్రభా. నాకు అటువంటి కృప కావాలి. పూట కృపను కోరుకుంటున్నాను తండ్రి. నేర్పిస్తానన్నావు, నేర్పించు ప్రభువా. నువ్వు సాత్వికుడు, నేర్పించు. దీన మనసు గలవాడు, నేర్పించు. నీ దీనత్వాన్ని నేర్పించు, నీ మనసును నాకు నేర్పించు. శ్రేష్టమైన ద్రాక్షవలిగా నీ వంటి వ్యక్తిగా నన్ను మార్చు. నీ ఉండు స్థలములోనికి నన్ను చేర్చు. ఈ రాత్రి నాకు ఆ కృప అనుగ్రహించయ్యా. ఈ రాత్రి దేవుని ఆత్మ మన మధ్యలో బహుబలంగా సంచరిస్తుంది. అనేకులను దేవుని ఆత్మ సంధిస్తున్న సమయంలో మనం ఈ రాత్రి ఉన్నాం. అనేకులను భ్రష్టత్వం నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చే సమయంలోనికి దేవుడు మన తరుణాన్ని మనకు అనుగ్రహించాడు ప్రభా. ఈ తరుణంలో భ్రష్టత్వానికి దూరం అయిపోయిన వ్యక్తిగా నన్ను మార్చినందుకు నీకు స్తోత్రం. ఇక నేను భ్రష్టునిగా ఉండను, అసహ్యునిగా ఉండను, నిన్ను చేర్చుకొని మనసు కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండను, నా దైవజనునికి ఎదురు తిరిగే వ్యక్తిగా నేను ఉండను. నా జీవిత కాలంలో నాయనా నేను ఎన్నడూ అబద్ధ బోధల మీద లక్ష్యం ఉంచను. నా జీవితాంతము నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే కృప నాకు కావాలి ప్రభువా. అటువంటి కృపతో నన్ను నింపండి తండ్రి. అటువంటి కృపకు పాత్రునిగా నన్ను చేయండి తండ్రి. అటువంటి కృప కలిగినటువంటి వ్యక్తిగా నన్ను మార్చు. అయ్యో బలాఢ్యుడైనటువంటి శాంసన్ భ్రష్టుడైపోయాడే. అయ్యో యేసయ్యా ఏదేరు తోటలో నాదామములు భ్రష్టులైపోయారే. మేము మంచిగా బతకడం సాధన గారికి ఇష్టం లేదు, మేము భక్తిగా ఉండటం సాధన గారికి ఇష్టం లేదు. మా జీవిత కాలంలో మా విశ్వాసాన్ని పాడు చేయడానికి, మా భక్తిని పాడు చేయడానికి, మేము భ్రష్టులుగా మిగిలిపోవడానికి వాడు ఏదో ఒక విధంగా సమయం కోసం ఎదురు చూస్తున్నాడయ్యా. వారి మాటలు పసిగట్టి మేము జాగ్రత్త కలిగి భక్తి జీవితంలో శ్రేష్ఠులంగా మిగిలిపోవాలి తండ్రి. రాత్రి మాకు ఆ కృపనివ్వండి ప్రభువా. అటువంటి కృపతో నింపండి. భ్రష్టత్వానికి నడిపించబడిన మాట నిజమే, భ్రష్టత్వ నా జీవితంలో సమీపించిన మాట నిజమే. ఇక ఈ రాత్రి నేను ఒక తీర్మానానికి వస్తున్నాను, నేను భ్రష్టుని కానయ్యా. ఏలి కొడుకులు హోప్ని ఫినెహాసులు పాపంతో నింపబడితే ఆ పాపంతో నింపబడినటువంటి ప్రజల మధ్యలో శ్రేష్ఠునిగా, యోగ్యునిగా, ప్రవక్తగా సమూయేలు నీ కొరకు ఎదిగినట్లుగా మేము నీ కొరకు జీవించగలిగిన కృప మాకు దయచేయండి. తనమంతా చెడిపోయినా నోవహు ఒక్కడే నీ కృప పొందుకున్న వ్యక్తిగా బ్రతికినట్లుగా ఆ బ్రతికి రాత్రి మాకు కావాలి. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను, లేత మొక్క వలెను నువ్వు ఆయన ఎదుట ఎదిగినట్లుగా ఈరోజు ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కల వలె వీటిని బారిపోయినటువంటి ఈ లోకంలో విధేయత, సమర్పణ, త్యాగం, దేవుని భయం కనపడిన ఈ లోకంలో ఒక లేత మొక్కలాగా నీ సన్నిధిలో ఎదగగలిగిన కృప మాకు కావాలి ప్రభువా. ఈ పూట మాకు ఆ కృప దయచేయండి తండ్రి.
ఆ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఆ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి నీ సన్నిధిలో మేమందరం ప్రాధాయపడుతున్నాం. మాకు నేర్పించు. అందరూ మీ నోటితో నా మాట పలకని నేర్పించయ్యా. నాకు నేర్పించు ప్రభువా. నేను భ్రష్టుని కాకుండా బ్రతకటం నాకు నేర్పించండి అయ్యా. నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. మీ నోటితో నేర్పుమయా నా యేసయ్యా. అందరం నేర్పుమయా నా యేసయ్యా. మరొకసారి నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. యేసయ్యా ఆమేన్ యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. చలమెత్తి పాడదాం. యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. హల్లెలూయా. నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. కలసి కలసి కలసి. యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నేర్పుమయా నా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. యేసయ్యా యేసయ్యా, నీ కాడి మోయుట నాకు నేర్పుమయా. యేసయ్యా యేసయ్యా,
Praise you, God. Thank you, Holy Spirit. Thank you, Jesus. கர்த்தாவே உமக்கு நன்றி. உங்கள் கிருபை என்றும் உள்ளது கர்த்தாவே. லாபா லாபா ஷிடி கிடி கிடி கட பல பல லாபா. ரிகட கட 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 லாபா. ఈ రాత్రి నేను భ్రష్టుని కాకుండా నేర్చుకుంటాను, నాకు నేర్పించడం. ఏమో అన్ని తెలిసి ఇట్లా అయిపోతున్నాను. ఇంతమందికి ప్రకటించి నేను భ్రష్టుని అయిపోతానని పౌలే గారు భయపడ్డాడంటగా. ఆ భయం ఎన్నిస్తున్నానో నాకు తెలిసి నా జీవితకాలంలో నేను భ్రష్టునిగా మిగిలిపోకూడదు. మా కుటుంబంలో ఎవరు భ్రష్టులంగా మేము మార్చబడకూడదు. మంచి సంఘానికి వచ్చాం, మంచి దైవజనుల దగ్గర ఉన్నాం, మంచి వాక్యం వింటున్నాం. మంచిగా శ్రేష్టమైన ఒలీవల వలె, శ్రేష్టమైన ద్రాక్ష వలి వలె మేము మార్చబడాలి. ఇక మేము భ్రష్టులం కాకూడదు, శ్రేష్ఠులంగా మార్చబడాలి. భ్రష్టత్వానికి మేము అప్పగింపబడము అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. ఎవరు కళ్ళు తెరవద్దు, అందరు కళ్ళు మూసుకోండి. మీ కుడి చేతి పైకెత్తి ప్రభుకు చూపించండి. నేను అన్నాడు నా కుటుంబంలో ఎవరు మేము భ్రష్టులంగా శ్రేష్ఠులంగా మార్చబడి రాజ్యంలో మేము కనపడాలి. యేసయ్యా యేసయ్యా నీ కాడి మోయుట దైవజనులు ప్రార్థన చేస్తాం. అందరం ఏకీభవిద్దాం. ప్రార్థన. ఈ రాత్రి కాలం దైవదాసుని నిలబెట్టి నీతో నాతో మనం ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడి ఉన్నాడు. నీతో నాతో మనం ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడి ఉన్నాడు. మరి ఈ రాత్రి దైవచనమా మన జీవితంలో మనము భ్రష్టులము కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో, ఎందుకు మనము భ్రష్టులమైపోతున్నామో ఈ రాత్రి దేవుడు తన దాసుని యొక్క ముఖాంతరములో నుండి ప్రభువు నీతో నాతో మనం ఒక్కొక్కరితో మాట్లాడినాడు. ఇంకా ఎంతకాలం మందిరానికి వస్తూ బాప్తిసానికి అప్పగించుకోకుండా, ఇంకా పాపములో లోకములో సరైన మారు మనసు లేకుండా నామకార్థ క్రైస్తవునిగా ఎంతకాలం బ్రతకదాము? ఈ రాత్రి ప్రభు హస్తానికి అప్పగించుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ఈ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 6వ దినం ప్రభువానైనా కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రాలనైనా. మీరు ఆశించినంత మార్పు మాలో కనబడలేదు కనుక ఈ రాత్రి సూటిగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మేము మారాలని, ఇంకానైనా తండ్రి మరి ఏ మారు మనసు లేని క్రియలు మా జీవితాలలో దాగి ఉన్నాయో, ఏ మార్పు లేని జీవితం మా ప్రవర్తనలో ఉందో తండ్రి, ఈ రాత్రినైనా ప్రభా నిశ్చితంగా పరిశీలించుకోవడానికి ఈ యొక్కనైనా తండ్రి ప్రాంగణంలో నీ మాటలు వినిన ప్రతి ఒక్క బిడ్డ హృదయానికి విశేషమైన ఒక వివేకాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మేము మారితే మా పరిస్థితులు మారిపోతాయి ప్రభా. మేము మారితే సమస్తం ఆశీర్వాదకరంగా మారిపోద్ది ప్రభా. మేము ఇంకా తండ్రి కన్నీళ్ళలో, వేదనలో, ఇంకా శాపాల్లో, నష్టాల్లో ఉన్నామంటే ఇంకా ఏదో మాలో ఒక మార్పు రావాలినైనా. ఇదిగో దైవజనుడైన పేతురు చెప్పాడు, మీరు
పోకిరి చేష్టలు, దురాశలు, అల్లరితో కూడిన ఆటపాట్లు ఇవన్నీ జరిగించడానికి గతించిన కాలం చాలు. రాబోయే కాలం ఇంకలాగా మీరు బ్రతకొద్దు. రాబోయే కాలం అలాగా మీరు జీవించొద్దు. రాబోయే కాలంలో మరింత శ్రేష్టమైనటువంటి శ్రేష్ఠులుగా మీరు మారాలంటే దేవునికి ఇష్టంగా నడుచుకోండి అని చెప్పాడు. దేవా మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలోనైనా ఒకప్పుడు మేము నీకు దూరంగా ఉన్నప్పుడు, యేసు క్రీస్తుని ఎరగక ముందు ప్రభువా ఎలాంటి క్రియలు మా జీవితాల్లో ఉన్నాయో, బ్యాప్టిజం పొందక ముందు, ప్రభు బల్లారాధనలో పాలుబొమ్మలు పొందక ముందు ఎలాంటి నైనా ప్రభు క్రియలు మాలో ఉండాయో, ఆ మార్పు లేని క్రియలకు ఇక ముందుకు మేము చోటు ఇవ్వకుండా ప్రభు నీకు ఇష్టంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకు వందనాలు నాయనా. దాహంతో నరకంలో యాతన పడుతూ, పాతాళంలో బాధపడుతూ చనిపోయిన లాజరు చేత నీళ్లు పంపమని అయ్యా తండ్రి బ్రతిమలాడుతున్నప్పుడు, చనిపోయిన లాజరు కాదు, భూలోకంలో బ్రతికున్న సేవకుల మాటలు వినాలి. మీ అన్నదమ్ములైనా ఎవరైనా సేవకుడి మాట వింటే వారు ఆశీర్వదించబడతారు. సేవకుని మాట వినాలి 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 అని ప్రభువా ఇదిగో నీ వాక్యాలు మేము చదువుతున్నానైనా. అయ్యా తండ్రి ధనవంతుడితో మీరు మాట్లాడడం మేము చదువుతున్నాం. ఇదిగో ప్రభువా నైనా ప్రతి విశ్వాసి తండ్రి ఆత్మీయ తండ్రికి లోబడినట్లుగా ప్రభువా, ఆత్మీయ తండ్రిని ఘనపరిచేటట్లుగా నైనా, ఆత్మీయ తండ్రికి విధేయత చూపేటట్లుగా చేసి ఆ విధంగా చేయడం ద్వారా నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా పరిస్థితులు, నా చేతి పనులు ఆశీర్వదించబడతాయనే జ్ఞానం ఈ రాత్రి ప్రతి ఒక్క సంఘ బిడ్డ మీదకి విడుదలగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అలాగే నీ దాసుడు నాయనా ఎన్ఎస్ పాల్ గారిని బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అనే వరము చేత మీరు నింపి ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మీ దాసుని ఇంకా బలపరిచి వాడుకోండి. ఈ యొక్క పరిచర్యను దీవించండి. ఈ పరిచర్య నడిపిస్తున్న మీ దాసుడు శాస్త్రి వేదనాయకం పాస్టర్ గారిని బట్టి నాయనా, నీ దాసురాలు ఏంజలకును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. సంఘ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాంతానికి పరిచర్యను ఒక గొప్ప దీవెనగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కాలంలో ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి దైవజనుని బట్టి మీకు స్తోత్రాలు. పరిచర్యలన్నిటి దీవించి ఆశీర్వదించమని రేపు ఉదయకాలం జరిగే చివరి సభను మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.